హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను. కట్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి. ఇంకా రేపు పొద్దున్నే ఇవ్వాలి కాబట్టి లైనింగ్ తడపకుండా నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ అయితే కింద హెచ్చు తగులు లేకుండా తీసేసుకున్నాను. హ్యాండ్ పొడవు చెక్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఆమ్ రౌండ్ వచ్చేసి 7కి కొద్దిగా తక్కువగా ఉంది. ఇక్కడికి వస్తుంది, కరెక్ట్గానే పెట్టేశాను. పైన వచ్చేసి 1 ఇంచ్ అంతా వదిలేసుకొని క్రాస్గా ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ ఇచ్చేసుకొని బుట్ట పెట్టమన్నారు. పైన బుట్ట కోసం వచ్చేసి 2.5 ఇంచ్ పైకి 2.5 ఇంచుల వెడల్పు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ వేసేసి ఇలా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అంత వదిలేసుకొని ఇలా క్రాస్గా ఇలా తీసేసుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఇలా అయిపోయింది. నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది ఎక్స్ట్రా బుట్ట కోసం మనకు ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం బుట్ట కోసం ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచి బుట్ట పెట్టాలనుకుంటున్నామో చూసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. చంక టైట్ దగ్గర ఒక టక్స్, చేతి టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇదైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. లైనింగ్ అయితే తడపలేదండి నేను. లైనింగ్ తడిపితే టైం లేదు. ఇప్పుడు తడిపి పొద్దున కట్ చేసి కుట్టివ్వాలంటే కష్టం కదా, ఇంకా ఆరదు. ఇంకా పర్వాలేదులే, ఒక బ్లౌజ్కి ఏముందని కింద నాకైతే సమానంగా ఉంది కాబట్టి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాట్, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాట్, కొద్దిగా ఎక్కువ. ఆల్రెడీ ఇంత క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి కొద్దిగానే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని చెస్ట్ లూజ్ మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా, ముక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది మనకి. అంటే సన్నగా ఉందన్నమాట అమ్మాయి. చెస్ట్ నడుము అంత సమానంగా వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి చెస్ట్ చూసుకోకపోయినా ఏమీ పర్వాలేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు మనకి ఇక్కడికి వచ్చింది. ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నెక్కి వచ్చేసి ఇది మన నడుము లూజ్ ఎంత ఉందని చెప్తాను మీకు. 14 అంటే 28 ఇంచుల నడుము లూజ్ అండి. 2 ఇంచెస్ సరిపోతుంది నెక్కి. 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ వస్తుంది మనకు ఖచ్చితంగా. 3 ఇంచెస్కి తక్కువగానే ఉంది, కస్టమర్ చాయిస్ ఇది. షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 5.5. ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. సరిపోయింది, మనకి 7 ఇంచులు వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఇది బ్యాక్ నెక్. కింద 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని పైన 1/4 ఇంచ్ ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను. పైన ఎంత 2 ఇంచెస్, పైన 2 ఇంచెస్ పెట్టాం కదా, కింద వచ్చేసి 2.5 పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇక్కడ ఇలా షేప్ అయితే తీస్తున్నానండి నేను. కొంచెం నెక్ అనేది అలా రావాలన్నారు.
ఇలా నెక్ షేప్ అయితే ఇలా కావాలన్నారు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేశానో అలా నీట్గా కట్ చేస్తాను. బ్యాక్ ఫిల్ట్ వచ్చేసి ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి కొద్దిగా 1 ఇంచ్ కొద్దిగా తక్కువగా వేసినా ఏం పర్వాలేదు. చూడండి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా టక్స్ ఏం పెట్టట్లేదండి, ఇక్కడ వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. చూడండి ఇలా మాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇది వేసుకున్న తర్వాత నెక్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది అంటే కొంచెం షోల్డర్ జారకుండా ఉండడానికి ఇలా పెట్టమన్నారు. వాళ్ళకి ఇలా నచ్చుతుందంట, అందుకని అలాగే పెట్టేశాను. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు, పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఫ్రంట్ పొడవు వచ్చేసి, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5. పట్టి కాదు, పట్టి వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇది ఇలా కర్వ్ షేప్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి ఒక డాటు, 2 ఇంచులకి ఇంకొక డాటు. ఈ డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి ఈ సైజ్కి. ఈ మిడిల్లో ఒక డాటు, ఇక్కడ ఒక డాటు అయిపోయింది. ఇంకా నేనైతే ఫాస్ట్గా కట్ చేయాలని ఎక్కువగా ఏమీ చెప్పట్లేదండి, కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా నీట్గా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి ఇలా వేసేసుకొని క్రాస్ పట్టీలు మనకి ఎంత అవసరమైతే అంత సైడ్ వైపున వచ్చేసి చూడండి 2.5 ఇంచులు ఉంటుంది. నేను కట్ చేస్తాను ఇంకా డైరెక్ట్గా. బాగా ప్రాక్టీస్ ఉంటే ఎలాంటి కొలతలు అవసరం లేదండి. క్రాస్ బెల్ట్లకు కానీ డాట్స్కి కానీ ఇలాంటి వాటికి. అయిపోయింది, మన క్రాస్ బెల్ట్లు కూడా వచ్చేసాయి. ఇంకా మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసుకోవడం. చూడండి ఇక్కడ ఇది రేపు పొద్దున స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి, అందుకని నేను లైనింగ్ తడపలేదు. కానీ నాకు అస్సలు లైనింగ్ తడపకుండా ఎప్పుడు కట్ చేయనండి. ఎప్పుడైనా ఒకసారి కట్ చేస్తే అదేదో ఏదో ఫీలింగ్లో ఉంటాను అన్నమాట. ఇంకా తప్పు చేసిన ఫీలింగ్లో ఉంటాను, కానీ తప్పదు ఒక్కొక్కసారి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి. వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అందుకని అడుగుతాం అన్నమాట, లైక్ చేయండి అని. ఈ మధ్యలో ఏమైందో కానీ అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ చక్కగా రావట్లేదు. ఆపిద్దామన్నంతగా ఉందన్నమాట ఫీలింగ్. ఇంకా యూట్యూబ్ వద్దు, ఏమొద్దులే అనిపిస్తుంది. టైం వేస్ట్ అయిపోతుంది. మనం మామూలుగా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకున్నా మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది అనిపిస్తుంది. చూడండి అయిపోయింది. ఇంక ఇక్కడ క్రాస్ బెల్ట్లో క్లాత్ అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు కుట్టిన మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో వీటికి. చూస్తున్నారా, 1000 రూపీస్ అంట. భలే బాగుంది, సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. చూడండి, ముత్యాలు వచ్చేసి పూసలు వచ్చేసి బాగా వచ్చింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కానీ బాగుందండి, అసలు చాలా బాగుంది. చూడండి ఇక్కడ. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పెట్టాలి, చేతి పని ఉంది, చేసేసి పడుకుంటాను. ఇంకా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.